హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో మనతో పాటు గెస్ట్ జాయిన్ అవుతున్నారు తెలంగాణ సేవాదల్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ యాదవ్ గారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిన్న ఒక జీవో ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పి. ఆ జీవో పూర్వపరాలైంది. అసలు ఆ జీవో నిలబడే జీవోనా, ఉండే జీవోనో, ప్రచారం కోసం అనే విషయాలపైన వారితో అసలు ఆ పార్టీ లేదంటే ప్రభుత్వం విధానం ఏంది అనే విషయాన్ని మాట్లాడటానికి వారు గెస్ట్గా వచ్చారు. నమస్తే నిరంజన్ గారు. వారితో పాటు మనం ఈరోజు విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్స్. దీనికోసం జిఓఎంఎస్ నెంబర్ 9 నిన్న విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో ఆర్టికల్ 243 డిటి, ఆర్టికల్ 243 ఆర్టీ అని 2 ఆర్టికల్స్ ప్రకారం మున్సిపాలిటీల్లో ఒకదానికి, లోకల్ బాడీ గ్రామ పంచాయతీల్లో ఒకదానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లకి, మున్సిపాలిటీల్లో అర్బన్ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీలలో ఒకదానికి బీసీలలో 42% కాంటెస్ట్ చేయొచ్చు, పోటీ చేయొచ్చు, బీసీలకి రిజర్వ్డ్ అని చెప్పించింది. అసలు నిజంగానే ఈ జీవో తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడానికి ఇచ్చిందా, అమలు చేసే అవకాశం ఉందా, దీనికి ఫీజిబిలిటీ, పాజిబిలిటీ, న్యాయపరమైన సమీక్షకి నిలబడద్దా అనే విషయాలపైన చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 69% అవుతుంది రిజర్వేషన్, ఈ 42% కలుపుకుంటే 69% రిజర్వేషన్ నిలబడదు. దేశంలో చాలా చూసినాం మనం. అంటే 50% పైగా రిజర్వేషన్స్ ఉంటే నిలబడట్లే. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం 50% సీలింగ్ పెట్టింది. రిజర్వేషన్లు అన్ని వర్గాలు కలిపి 50% దాటొద్దు అని చెప్పింది. ఒక్క తమిళనాడులో తప్ప ఎక్కడ లేదు. తమిళనాడులో కూడా ఎందుకు ఉందంటే, తమిళనాడు ప్రభుత్వం అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో 9th షెడ్యూల్లో చేర్పించారు. 9th షెడ్యూల్లో వన్స్ పార్లమెంట్లో చట్టం అయితే దాన్ని ఏ కోర్టు ఏం చేయలేదు. ఆ పద్ధతిలో మన దగ్గర కాదు, కేవలం జీవోతో పోయారు. ఇది ఎంతవరకు సాధ్యం, నిలబడిద్దా లేదా, ఎంత పాజిబిలిటీ, ఫీజిబిలిటీ అనే అంశాలపైన అనుమానాలని నిరంజన్ గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 9 విడుదల చేసింది. 42% బీసీలకి స్థానిక సంస్థల రిజర్వేషన్. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ బీసీలకు న్యాయం చేయాలన్న కమిట్మెంట్తో ఇచ్చిందా, కేవలం మేము చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఇచ్చిందా? ముందుగా ఈహా ఛానల్ ప్రేక్షకులకి, అదేవిధంగా శ్రీనివాస్ అన్న గారికి నమస్కారాలు. ఈరోజు తెలంగాణలో బీసీల గురించి పోరాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ తర్వాత ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు, సీనియర్ నాయకులు. ఈరోజు వ్యవస్థలో తెలంగాణలో ముఖ్యంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలను గురించి బీసీ బిడ్డలు పోరాడుతున్న విధానాలలో ఒకటి భాగం. అదేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా కులాలలో పరిపక్వత లేకపోవడం అనేది కూడా ఒక సమస్య. దాదాపు 122-129 వరకు కులాలు ఉంటే ఈరోజు 70 కులాలు రాజ్యాధికారం కానీ, విద్యా వైద్యంలో కూడా విద్య కానీ, సామాజికంగా అవగాహన లేకపోవడం అనేది కూడా ఒకటి సమస్యగా ఉంది. జనాభాలో 56% ఉన్న జనాభా తెలంగాణలో, అదేవిధంగా దేశంలో కూడా 54-55%, 60% ఉన్న బీసీ బిడ్డల స్థితిగతుల యొక్క విధానాలలో కూడా పరిపక్వత రాకపోవడం, మతం అని, అదేవిధంగా అసలు జీవో నిలుస్తుందా, నిలిచే అవకాశం ఉందా అనేది కావాలి మనకి. ఈరోజు అదేవిధంగా స్థానిక ఎలక్షన్స్ అనేది కాకుండా మాకు రిజర్వేషన్లు రావడం కోసం పోరాడుతున్న వ్యక్తుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఏ పార్టీ కూడా ఈరోజు ముందుకొచ్చి పోరాడుతున్న పార్టీ ఏది లేదు. దాంట్లో భాగంగానే మేము మేనిఫెస్టో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఈరోజు స్థానిక ఎలక్షన్లో 42% కోసం పోరాడుతున్నాం. ఢిల్లీలో కూడా ధర్నాలు చేసినాం. అనుకోవచ్చు ధర్నాలకు డబ్బులు పెడుతున్నారు, అది మరి ఎవరు పెట్టాలి, ఎవరు పోరాడాలి? నేను అనేది జీవో నెంబర్ 9 చేశారు. ఇదే జీవోని కేసీఆర్ 2018లో చేశారు. కేసీఆర్ 2018లో 34% బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం 396 జీవో చేసిండు. ఆ జీవో పైన ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి హైకోర్టుకు పోయారు. హైకోర్టు కొట్టేసింది జీవో చెల్లదని. హైకోర్టు తీర్పు పైన అప్పుడున్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది. అప్పీల్లో కూడా జీవో చెల్లదు, జీవో ప్రకారం రిజర్వేషన్లు 50% దాటి చేయటానికి లేదు, పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప సీలింగ్ ఉందని చెప్పింది. అయినప్పటికీ ఇది చేశారంటే ఇది నిలబడేదా, నిలబెట్టడానికి చేశారా, ఇవ్వటానికి చేశారా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన వ్యక్తిగతంగా పోయింది. ఇక్కడ
అగ్రకులంలో ఉండే వ్యక్తి ఈరోజు తెలంగాణ బీసీ బిడ్డల కోసం రిజర్వేషన్ ఇస్తే నాకు కూడా ఉపయోగం, అదేవిధంగా బీసీ బిడ్డలకు కూడా ఉపయోగం అని చెప్పేసి అగ్రకులం ఉండే రేవంత్ రెడ్డి గారు ఈరోజు పోరాడుతున్నాడు. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇప్పుడు ప్రభుత్వము రావడానికి కారణం ఏంది? తెలంగాణ ప్రజలే కదా. తెలంగాణ ప్రజలు అంత నమ్మకం ఉన్నందుకే కదా ఈరోజు తెలంగాణ కోసం, తెలంగాణలో ఉండే బీసీ బిడ్డల కోసం మేము పోరాడింది అనేది కూడా ప్రజలు నమ్ముతున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మీరు అన్నట్టు కేసు ఇట్లా ఆ రోజు జరిగింది ఇట్లా అని 2018లో కానీ 2019లో కానీ ఈ సుప్రీంకోర్టు 50% పోకూడదు అని చెప్పేసి చెప్పడంలో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈడబ్ల్యూఎస్ కూడా అర్థం చేసుకోవాలి. బీజేపీ పార్టీ చేసిన కులద్రోహం, అగ్రకులాల వ్యక్తుల ద్రోహాలలో ఈడబ్ల్యూఎస్ ఎందుకు అమలైంది? ఈడబ్ల్యూఎస్ ఎవరు చెప్పపెట్టకుండా, అంటే ఇక్కడ కేంద్రంలో వాళ్ళకు నచ్చిన విధానాలను అమలు చేస్తున్నారు. మేము దాన్ని కాంగ్రెస్ పార్టీ ముందు అంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు వరాల జల్లు, అంటే కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో ఉండకూడదు, ఈ తెలంగాణలో ఉండకూడదని కొన్ని పార్టీలు అంటే చూడు, కౌరవులు అందరూ 100 మంది కలిసి పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాడుతుంది. ఈరోజు తెలంగాణ కావచ్చు, అదే దేశంలో ఉండే పార్టీలలో కానీ ఏ ఒక్కటి కూడా పరిపక్వత లేకపోవడం, దానికి వాళ్ళని ఈడీలు ఐటీలు అని చెప్పేసి దాడులు చేయడం, కానీ అయినా కానీ ఈరోజు పోరాడుతున్నాం. దానికి నిదర్శనమే బీహార్ ఎలక్షన్స్లో. బీహార్లో 1,20,00,000 మందిది నేను జీవో నిలబడిద్దా లేదా చెప్తున్నాను. ఇప్పుడు అది కాదు కదా, ఈ జీవోకి దానికి సంబంధం లేదు, అది ఆ పోరాటం. అదే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ తెలంగాణలో కూడా కొందరు వ్యక్తులు అగ్రకులాలలో ఉండొచ్చు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండే పార్టీలు ఉండే వాళ్ళు కావచ్చు, వాళ్ళు వ్యతిరేకించడం, ముఖ్యంగా బీజేపీ పార్టీ. ఈరోజు ఈ తెలంగాణలో ఉండే వాళ్ళు కూడా అవగాహన రావాలి. బీజేపీలో ఎందుకు పని చేస్తున్నాం అనేది కూడా అవగాహన. నేను అంటున్నది అసలు జీవోని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు. ఈరోజు 2 మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళని మేము మరీ చెప్పినాం. 2 మినిస్టర్లు కూడా పార్లమెంట్లో అమలు చేయాలి. బీజేపీ కేంద్ర మంత్రులు ఆర్డినెన్స్ ఇవ్వాలి. ఆర్డినెన్స్ ఇస్తే మాకు ఇవన్నీ తలకాయ నొప్పులు ఉండవు. అదే విధంగా మేము ఈరోజు తెలంగాణలో స్పష్టంగా చెప్పినాం. స్పష్టంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి మహేష్ అన్న గారు కానీ, మిగతా సీనియర్ మంత్రులను కానీ నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళు తప్పు ఎక్కడ చేయట్లేదు. ఎందుకంటే నీకు శాసనసభలో అమలు చేసినాం, మండలిలో అమలు చేసినాం, తర్వాత జీవో ప్రకారం కూడా అమలు చేసినాం. నిన్ననే మీరు జీవో పంచాయతీరాలు కానీ, కలెక్టర్లు కానీ, అదే ఎంపీడీఓలు కానీ అలర్ట్ ఉండాలని చెప్పినాం. ఇక్కడ మా లోపం ఎక్కడేం లేదు, కానీ అదే మా లోపం లేదు, మేము ఇస్తున్నాం, ప్రయత్నం చేస్తామని చెప్పుకోవడానికి అని నిజంగా ఇచ్చేది ఇది. ఇప్పుడు మేము నిజంగా ఇస్తున్నామన్నా మీకు ఇంత స్పష్టంగా. ఇప్పుడు పంట నుంచి తీసుకొచ్చి అరటిపండుని తీసుకొచ్చి ఒలిచి పెడుతున్నాం. అరటిపండు తినడానికి ప్రయత్నిస్తున్న ప్రజల్ని ఇక్కడ గుంజుకుంటున్నది ఎవరి చేతిలో ఉంది? బీజేపీ చేతిలో ఉంది. ఇక్కడ బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఉండే 8 మంది ఎంపీలు, వాళ్ళకు అసలు ఈ వ్యవస్థలో వాళ్ళు పనిచేస్తున్నారా ఉన్నారా అనేది కూడా ఒకడైతే నమో మోదీ నమో నారాయణ అరే దేవుని పేరు నువ్వు తీసుకుపోయి నువ్వు మోదీ నమో దేవా అంటున్నావు. అదేవిధంగా ఇంకో వ్యక్తి అయితే నాకు నచ్చినోనికే వేసుకుంటా, అవును నాకు నచ్చినోనికే ఇచ్చుకుంటా అని అధ్యక్షులు అంటున్నారు. అసలు ఈ తెలంగాణ ప్రజల్లో బీజేపీని ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళకు కూడా అవగాహన లేదు. ఎందుకంటే దేవుని మతంలో చూపిస్తున్నారు. ఆ గుడ్డితనంలో 8 మందిని చేసినారు ఎంపీలను. 8 మందిలో వాళ్ళు ఎంపీలు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారో ఈరోజు కూడా ప్రశ్నించని మేధావులు దౌర్భాగ్యం మన తెలంగాణ. నిలబడద్దు జీవో 100% జీవో నిలబడడానికే కదన్నా ఇచ్చింది. అంతేనా? ఏదో కలిపులు చేసుకొని టైంపాస్ చేయడానికి కాదు కదా. ఈరోజు తమిళనాడులో ముఖ్యమంత్రిగా జయలలిత గారు ఉన్నప్పుడు 39 రోజులు ఢిల్లీలో ఉండి 9th షెడ్యూల్లో పెట్టారు. ఆ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసింది ఎవరు? ఆ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసి ఢిల్లీలో అమలు చేసి అప్పుడున్న ప్రభుత్వం ఏంది? కాంగ్రెస్ పార్టీ కదా. ఇచ్చింది కాంగ్రెసే కదా, తెచ్చింది కాంగ్రెసే కదా. మరి ఇంకేందన్నా ఢిల్లీలో తమిళనాడులో అమలు చేశారు. ఈ రోజు ఆ స్పిరిట్ ఎందుకు లేదు? ఈ రోజు మా స్పిరిట్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే హక్కు దాదాపు ఈ దేశంలో ఎవరికి లేదు. ఎందుకంటే ఏ చట్టం చేసినా కాంగ్రెస్ పార్టీ, సామాన్యునికైనా మధ్యతరగతికైనా పేదవాడికైనా చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అమలు చేసి నువ్వు ఏ చట్టాలనైనా తీయండి,
కేవలం కలిపులి మాటలు చెప్పి ఆ, మోదీని నడుపుతున్నాడు. ఓ, అంబానీలకు ఆదానీలకు వాళ్ళు నడిపే స్క్రిప్ట్ను ఆడవచ్చి చెప్తున్నాడు తప్ప ఈరోజు ఏ జీవో మధ్యతరగతికి తీసుకొచ్చిండు, ఏ జీవో మధ్యతరగతికి నడ్డి విడవడం తప్ప మధ్యతరగతికి అమలు చేసే విధానం జీవో ఏది ఉంది ఈ 11 ఏళ్ళు 12 ఏళ్లలో చూపియండి. ఓకే. నేనే అడుగుతున్నా, ఒక మధ్యతరగతి బిడ్డగా బీసీ బిడ్డగా అడుగుతున్నా, ఏ జీవో కరెక్ట్ ఉంది చెప్పండి. ఇప్పుడు మీరు చేసింది కరెక్ట్ ఉంటుందా అంటున్నాను. బరాబరీ చెప్తున్నాం. ఇప్పుడు ప్రాథమిక ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడింది మేమే, స్వతంత్రం ఇచ్చింది మేమే, ఈరోజు బీసీ బిడ్డలను కాపాడబోయేది కూడా మేమే. ఓకే, రైట్. 69% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల కష్టమే, కోర్టు నో చెప్తే పాత పద్ధతిలోని ఎలక్షన్స్ అని న్యాయవర్గాల్లో ఒక డిస్కషను. 42% బీసీ రిజర్వేషన్లపై ఎవరు కోర్టుకు వెళ్ళొద్దని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళొద్దని ఎవరిని ఆదేశించగలరు? మీరు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఆ కోర్టుకు వెళ్ళే అవకాశాన్ని ఇవ్వద్దు. మీరు ఆ కోర్టుకు వెళ్ళినా నిలబడే విధంగా జీవో చేయాలి తప్ప, నేను కాళ్ళు లేని లేదా ఏమంటారు చెట్టెక్కి చేతులు ఇడిచినట్టు వదిలేస్తా, నన్ను కింద పడకుండా చూడండి అంటే ఎవరు చూస్తారు? నువ్వు గాలిలో దీపాన్ని పెట్టి ఆరకుండా చూడండి, దీపం మలగకుండా చూడండి అంటే నువ్వు పెట్టింది గాలిలో, ఆ గాలిలో పెట్టకుండా దాన్ని కన్స్ట్రక్టివ్గా పెట్టుంటే జీవో ఇయ్యాల కోర్టుకు వెళ్ళినా ఆగదు. కోర్టుకు ఎవరు వెళ్ళొద్దని చెప్పే కంటే కోర్టుకు వెళ్ళే అవకాశాన్ని ఇవ్వకుండా ఉండాలి. కానీ అక్కడే పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. ఇది ఒక ఇక్కడ మేము విన్నపించుకుంటున్నాం. ఈ తెలంగాణలో 56% ఉండే తెలంగాణ ప్రజలకు సాక్షిగా మంత్రులు కానీ సీఎం కానీ విన్నపించుకుంటున్నాం. ఎవడు కూడా ఏ కులం కూడా సరే కోర్టుకు వెళ్ళొద్దని. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మేము అమలు చేయబోతున్నాము, మాకు అడ్డుపడొద్దని చెప్తున్నాము. కోర్టుకి వెళ్ళొద్దని ఎవరిని చెప్పగలరు? ఎంతమంది? అది వాళ్ళ రైట్. కానీ నువ్వు కోర్టుకి నిలబడి ఈ రోజు బీసీ బిడ్డలు మరణ హోమమే చేస్తారు. ఇప్పుడు నిలబడి ఈ తెలంగాణలో బీసీలను అడ్డుకుంటే మరణ హోమమే. అవును, కాంగ్రెస్ పార్టీ మరణ హోమం చేస్తే వాడిని శిక్షిస్తుంది. ఈహా ఛానల్ నుంచి అది చెప్పలేం కదా, కోర్టు బరాబరి చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో బీసీ బిడ్డల అన్యాయం చేస్తున్నానంటే అది కేవలం అగ్రకులాలే. ఆ అగ్రకులాల నుండి ఎవడైనా సరే శిక్షించబోతున్నాము. మీకు వద్ద అగ్రకులాల ఓట్లు కాంగ్రెస్కి? అగ్రకులాల ఓట్లు తక్కువ, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల ఓట్లు వస్తే చాలు, ప్రభుత్వం నడిపిస్తాం. అగ్రకులాల అవసరం లేదన్నా. రైట్. దానం నాగేందర్ రాజీనామా అట. ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 ఎన్నికల్లో గెలిచిండు బీఫామ్ పైన, బీఆర్ఎస్ బీఫామ్ కారు గుర్తు పైన. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయన జాయిన్ అయిందే కాక జాయిన్ అయిన ఒక్కడు కాల 10 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ 10 మందికి రాని ఇబ్బంది ఈయనకు వచ్చింది. ఎందుకు అంటే సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పార్లమెంట్కి పోటీ చేసిండు, అక్కడ దొరికిపోయిండు. ఇక అనివార్యంగా ఫిరాయింపు చట్టం వర్తింపజేసి బర్తరఫ్ చేసేదాకా ఎందుకు, రాజీనామా చేసి బయటికి పోతే మళ్ళీ బై ఎలక్షన్స్లో నిలబడొచ్చని ఒక ప్రయత్నం చేస్తాడు. తప్పనిసరిగా రాజీనామా అనివార్యం. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిందే. చేస్తే ఇక్కడ ఒక మెలక కాంగ్రెస్ పార్టీకి పెట్టినని ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ టికెట్ నాకు ఇప్పించండి, నేను గెలిపించి చూపిస్తా, దాని తర్వాత ఖైరతాబాద్లో నా కూతురుకో నా అల్లుడుకో ఇవ్వండి అని. అంటే 2 జూబ్లీహిల్స్ అటు ఖైరతాబాద్ నా ఫ్యామిలీ అండర్లో ఉండాలని ఆయన ఒక ఎత్తుగాడు వేసిండట. మొత్తానికి మరి కాంగ్రెస్ పార్టీ అయితే సుముఖత లేదు, జూబ్లీహిల్స్లో నీకు కుదరదని చెప్పారట. అయినప్పటికీ రాజీనామా చేయాల్సిన పరిస్థితే. ఇప్పుడు ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికలు అవుతున్న మరుక్షణమే మళ్ళా ఖైరతాబాద్ బై ఎలక్షన్స్ వస్తాయి. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు 2 బై ఎలక్షన్స్, ఒకటి జూబ్లీహిల్స్ ఖైరతాబాదు వచ్చే అవకాశాన్ని ఒక ఎలక్షన్ మృతి చెందటం వల్ల వచ్చింది జూబ్లీహిల్స్. ఇది కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం వల్ల వస్తుంది. ఈ రెండింటిలో నిజంగా గిట్లా కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఆ ఎఫెక్టు జిహెచ్ఎంసీ పైన కూడా పడింది. ఎట్లా చూస్తారు? దానం నాగేందర్ గారు రాజీనామా చేస్తారా? ఇప్పుడు దానం నాగేందర్ అన్న కాంగ్రెస్ కోర్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్నాడు. అవసరాల కోసం కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీలో అక్కడ ఉన్న ప్రజల అభివృద్ధి కోసం పోవచ్చు రావచ్చు. అది ఒకరి వ్యక్తిగతాన్ని మనం మాట్లాడదు. ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు అడగాలి, క్వశ్చన్ చేసే బాధ్యత. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆయన కోర్ కాంగ్రెస్లో ఉన్నాడు, మంత్రి చేసినాడు, మళ్ళీ పార్టీలోకి వచ్చినాడు. ఈరోజు ఎంపీగా మీకు తెలియదు కంటెస్టెంట్ చేసిండు. ఇంత క్లియర్గా ఆయన రాజ్యాంగంని ఉల్లంఘించట్లేదు. ఆయన రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ పోతున్నాడంటే దాంట్లో తప్పేం బట్టే. కరెక్టే, తప్పు పట్టొద్దు. దానం నాగేంద్ర ఒక్కడు కాదు, 10 మంది మారారు. మరి 10 మందిని కూడా రాజీనామా చేపిస్తే బాగుంటుంది. అట్లా చెప్పుకోవాలంటే అంటే అంటారు చూడు, రాజు 100 తప్పులు చేసినా
మరి ఎవడేమన్నాడు అంట కానీ కింద పట్టుడు ఒక తప్పు ఇప్పుడు చేస్తే ఆ 100 అట్లా ఉంది తప్పుల్లో ఇదే 100 ఎందుకంటే తప్పుల్లో ఇదే 100 తప్పుల్లో లేదు ఎందుకంటే ఉమ్, కేసీఆర్ గారు 35 మందిని 25 మందిని గుంపులు కరెక్టే, గుంపులు నేను తీసుకుపోయి ఒప్పుకుంటా. 100 కోట్లు ఒక ఫామ్ హౌస్ లో దొరికిపోతున్నప్పుడు కూడా కే- ఎవరు కే- అడగట్లేదు. నేను కేసీఆర్ దాన్ని సంతలో ప్రశ్నించట్లేదు. పశువులకే మెల్లెలు కొనడు అవును. అని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అంటూ రాళ్లతోని కొట్టి చంపాలి, చావు డప్పు మోగించాలి, పార్టీ మారిన వాళ్ళు ఇళ్ళ ముందు అన్నాడు. అవును. అదే వ్యక్తి పోయి కండోలు కప్పిండు. ఎట్లా నైతికత ఇది? ఇప్పుడు నైతికత మనం మాట్లాడుకుంటే అది కాదు. ఉమ్, ఆ, ఇక్కడ అవసరాల కోసం పోయే వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఉమ్, ఒకటి అదేవిధంగా నా పార్టీ అనే పాత నేను పెరిగిన పార్టీ నేను ఉన్న పార్టీ అనే ఒక ఆలోచనతోనూ పోవచ్చు. ఓకే. ఇక్కడ అదేవిధంగా అక్కడ అసెంబ్లీలో గెలుస్తారా ఇప్పుడు? మరి నియోజకవర్గంలో ఒక ప్రజలకు యొక్క కోరిక మేరకు కూడా పోవచ్చు. మళ్ళీ గెలిచే అవకాశం ఉంది జూబ్లీస్ ఖైరతాబాద్ ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే. దానం ఖైరతాబాద్ నాగేంద్ర అనే వ్యక్తి ఏం చిన్న లీడర్ ఏం కాదు, చిన్న మోటా లీడర్ కాదు. ఆయన్ని బట్టి గెలుస్తా, పార్టీని బట్టే. ఇప్పుడు ఆయనకు ఒక స్ట్రక్చర్ ఉంది, ఆయనకు ఒక క్యాడర్ ఉంది. ఈ 30 ఏళ్ళ నుంచి నడుపుతున్నాడు. ఈ రోజు కొత్తగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని అటు ఇటు పార్టీ బలం బట్టి కొన్ని అటు ఇటు కావచ్చు. జూబ్లీస్ పరిస్థితి ఏంది? మాగంటి సునీతకి ఇచ్చారు, మాజీ ఎమ్మెల్యే భర్త భార్యకే ఇచ్చారు. తప్పనిసరిగా డంకా మోగిస్తాం అంటాడు, విజయ్ డంకా మోగిస్తామని కేసీఆర్ నేను అనౌన్స్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది, మనమే గెలుస్తామని. నా మీ ఇంట్లో పరిస్థితి ఏంది ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే? ఒకటి చెప్తా చూడన్నా, నా ఇంట్లో నేనే గొప్పగా ఉండాలనుకుంటా. ఎందుకంటే నేనే పెద్దోని కాబట్టి నేనే నా ఇంట్లో నేను చెప్పినట్టు వినాలనుకుంటాం. వినాల అనేది నీ యొక్క నేచర్ని బట్టి నీ యొక్క ప్రవర్తనను బట్టి ఉంటుంది. ఓకే. ఈడ ఎవడు గొప్పలు వాడు చెప్పుకోవడానికి సరిపోతే కాదు కదా. అంతేనా? ఎలక్షన్లో అయిపోయినాక మాట్లాడితే అది పద్ధతి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ నిరంజన్ గారు.